చెయ్యబోయే మోసం. చరణ్కి ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు. రానివ్వండి నాన్న. అంత తేలిగ్గా మన అంతర్ముఖం బయటపడితే మన వాల్యూ ఏముంటుంది? కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చరణ్ కంటే గొప్పవాణ్ణి తీసుకొస్తానమ్మా. ఈ బాణం ఇందులో ఇలా ముంచి మనిషి మీద ప్రయోగిస్తే కొమ్ములు తిరిగినవాడైనా రొమ్ములు ఇరిసేవాడైనా నిమిషం పూర్తి కాకముందే పోతాడు దొరా. ఖచ్చితంగా పోతారంటావా? సందేహమే లేదు దొరా. ఉరగలి కక్కుకొని గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు దొరా. ఏ గాయత్రి, నువ్వు నాకు పెడుతున్న టార్చర్కి నేను నీకివ్వబోతున్న బహుమతిదే. వాడిని వీడిని నమ్ముకుంటే లాభం లేదు. డైరెక్ట్గా మాణిక్యమే రంగంలోకి దిగుతున్నాడు. ఈ బాణం గురి చూసి నీ గుండెల్లోకి దింపుతాను. నీ చావు కళ్ళారా చూసి ఎంజాయ్ చేస్తా. ఈ రాత్రికే ముహూర్తం ఫిక్స్. చరణ్ గారు చెప్పండి. ప్రెసెంట్ నేను చాలా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్లో ఉన్నాను. ఆ వివరాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు నేను ఆ పరిస్థితుల్లోంచి బయటపడాలంటే మీరు నాకు సాయం చేయాలి. చేస్తారా? మీరు నాకు చేసిన సహాయంతో చూసుకుంటే నేను మీకు ఏ సహాయం చేసినా చిన్నదే అవుతుంది. ఏం చేయాలో చెప్పండి, ఏదైనా చేస్తాను. నా లహరి అయి ఉంటుందక్క. ఖచ్చితంగా నా లహరి అయి ఉంటుంది. వీళ్ళని కాపాడుకోవడానికి వచ్చి ఉంటుంది. రేపార్దో నా లక్కీగలే కదా. వీడిని అడిగేదెంతమ్మా? నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి.
చెల్లెలు అయ్యి ఉండకూడదు. ఆగుతమ్మా. ఏమైందక్క? ఆ లహరి ఏదైనా స్కెచ్ చేసుంటే ఇప్పుడు మనం మన ప్లేస్లో లేవు, దాని ఇంట్లో ఉన్నాం. ఈ విషయం దానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనల్ని మోయించడానికి ఏదో ప్లాన్ వర్కౌట్ చేసుకునే వచ్చి ఉంటుంది. మరేం చేద్దాం? దాని అన్నను పంపిద్దాం. రే బావా, నీ చెల్లెలు ఒంటరిగా వస్తే వీళ్ళు బతుకుంటారు. ఏమైనా వెధవేషాలు వేస్తే మొత్తం పోతారు. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. వినోద్ అంటే మీరేనా? అవును సార్. లహరి అంటే మీ చెల్లెలేనా? అవును సార్. ఎవడో నా లహరి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. మీకో బ్యాడ్ న్యూస్. ఏమైంది సార్? మీ చెల్లెలు కారు యాక్సిడెంట్లో చనిపోయింది. నా చెల్లెలు చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, స్పాట్లో లభించిన ఆధారాల ప్రకారం మీ చెల్లెలు చనిపోయింది. కానిస్టేబుల్, డెడ్ బాడీని తీసుకురండి. అలాగే సార్. బాడీ కంప్లీట్ గా బర్న్ అయిపోయింది. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కాలిపోయింది. లహరి చనిపోవడం ఏంట్రా? లహరి చనిపోవడం ఏంటి? నా లహరి చనిపోవడం ఏంటి? ఏయ్, నా దేవత చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ బాధని, ఆవేశాన్ని అర్థం చేసుకున్నాను, బట్ జరిగింది ఫ్యాక్ట్. నో! ఇదబద్ధం, ఇదబద్ధం, ఇదబద్ధం. ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి మళ్ళీ వస్తాం. లహరి, లహరి, నా దేవత చనిపోయిందా? నా అదృష్ట దేవత చనిపోయిందా? లహరి, నువ్వు చనిపోతే నేను తట్టుకోలే లహరి. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఇదంతా ఒక కళ, ఇదంతా ఒక కళ.
అయిపోయిందక్క. రిషిగాడి జీవిత చరిత్ర మొత్తం అయిపోయిందక్క. లహరితో బిడ్డని కన్నా సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు ఆ గడ్డంగాడు నన్ను టార్చర్ పెడతాడక్క. నా చావుని కల్లారా చూడడానికి నా నీడలా తిరుగుతాడక్క. వాడు నన్ను టార్చర్ పెడతాడక్క. అక్క అక్క భయం వేస్తుందక్క, భయం వేస్తుందక్క. వెన్నులోంచి ఒడుగుపడుతుందక్క. లహరి చావు కాదు, నా చావు కళ్ళ ముందు కనిపిస్తుందక్క. లహరి లహరి బతుకుంటే నా ప్రాణాలు కాపాడేదక్క. నా అలాగేస్తారు అలాగే కాపాడేది. ఇప్పుడు నా అదృష్టం నా పక్కన లేదు. నా గండంగాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. మరి నన్ను నేను కాపాడుకోవడం ఎలా అక్క? ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి? అయ్యో అయ్యో ఎలా కాపాడుకోవాలి? ఇలా చేసిందక్క. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారక్క? అయ్యో అక్క, ఎలాగైనా నా లహరిని బతికించుకోవాలక్క. మీరందరూ 4 రోజులు ఏడ్చి ఎలాగోలా మర్చిపోతారు, కానీ నేను మర్చిపోకూడదు, మర్చిపోలేను. ఎందుకంటే నా ప్రాణం నా లహరి దగ్గర ఉందక్క. వెంటనే లహరిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతికించుకుందాం పదక్క. బతికించుకుందాం రాక, బతికించుకుందాం రాక. ఎలా బతుకుతుందిరా? చచ్చిన మనిషి ఎలా అక్క చనిపోయింది అనొద్దు, చనిపోయింది అనొద్దు. లహరి అక్క కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇంకా నమ్మకపోతే ఎలా రా? నువ్వెంత బాధపడ్డా రాదు. అక్క రాకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉంటానక్క? అంటే అంటే నేను క్షణాలు లెక్క పెట్టుకోవాల్సిందేనా? చెప్పక్క, నేను క్షణాలు లెక్క పెట్టుకోవాలా? చెప్పక్క. మన సమస్యకు పరిష్కారం కాపాలి కూడా చెప్తాడ్రా. పత్తమ్మా. అక్క లహరి అక్క, లహరి అక్క శవం దగ్గర కూర్చొని ఏడవడం తప్ప ఇంకేం చేయగలరా? అక్క శవం ఉంటావేంటక్క? అక్క పద పద. అక్క లహరి ఇలా చేసావు. లహరి లహరి పద. దేవత లొంగిపోయి నాతో శోభనం జరిపించుకొని నా వశమైపోతున్న సమయంలో ఆ గండగడ ఎంట్రై అంత బీభత్సం చేసేశాడు కాపరిక. వాడు రాకపోయింటే లహరి నా సొంతమయ్యేది, నన్ను మృత్యు నుంచి బయట పడేసేది. కానీ ఇప్పుడు నా లహరి చనిపోయింది, కాలి బూడిదైపోయింది, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది కాపాలిక. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు ప్రాణభిక్ష పెట్టమని ఎవరిని అడగాలి? నాకు చావు తప్పదని తెలిసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఎలా ఉండాలి కాపాలిక? అయిపోయింది, అంతా అయిపోయింది. చంపేస్తాడు కాపాలిక. వాడి చేతిలోనే చస్తాను, నా కొడుకుని చంపేస్తాడు. వాడి నుంచి నేను తప్పించుకోవాలంటే నేనేం చేయాలి? ఫారెన్ పారిపోవాలా? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి కబలిక? పిచ్చికిపోతుంది నాకు, పిచ్చికిపోతుంది, పిచ్చికిపోతుంది కబలిక. ఏం చేయాలి? ఏం చేయాలి వాడిని? వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా. నువ్వు వాడిని ఈరోజు రాత్రి లేపేసి కబలిక. వాడి నా చేతులతోనే ఫినిష్ చేయాలంత కోపం ఉన్నా వాడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తోంది. మహామహుల్ని సింగిల్ హ్యాండెడ్ గా చంపిన వాడిని ఒక పసివాడిని చూసి భయపడుతుంది. ఇంక ఈ టెన్షన్ భరించడం నా వల్ల కదా. లేపే 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 వాడి, నువ్వే లేపే వాడి, లేపే లేపే. మీ కళ్ళ ముందే చంపుతాను, మీరేం భయపడకండి. వద్దు, వాడు నాకు ఎదురుపడ్డా, వాడికి నేను ఎదురుపడ్డా నాకే ప్రమాదం. నేను రాను, నువ్వు చంపే. కాపాలిక, వాణ్ణి మా ముందు ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు. పని అయిపోయాక తీసుకొచ్చి చూపిస్తే చాలు. ఈ రాత్రికే ముహూర్తం ఫిక్స్ చేయి. మాయావి,
ఈ రాత్రికి బుడతడిని అంతం చేయాలనే సంకల్పంతో బయలుదేరుతున్నాను. విజయుడినై తిరిగి వచ్చేలా నన్ను ఆశీర్వదించు. ఎవరు నువ్వు? ఏమండి, ఆ శబ్దం ఏంటండి? ఏమో గాయత్రి, ఓ నా పనికి అడ్డు రాకో. ఓ
రాజకీయ నాయకుడిని నువ్వు పిచ్చోని చేసి ఆడుకుంటున్నావు. నా బతుకుని నువ్వు బజారుకిడ్చకముందే నిన్ను పైకి పంపించేస్తే ఒక పని అయిపోతుంది. నాకు మనశ్శాంతి లేకుండా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావురా బాలక. ఏ టెన్షన్ లేకుండా నీలా నిద్రపోయేంత అదృష్టం నాకు లేకుండా చేశావు కదే. ఇప్పుడు చెప్తున్నాను విను, ప్రిన్సీకి నేనే తల్లిని. అమ్మగా ప్రిన్సీ బాగోగులు చూసుకోబోయేది నేనే. ఎప్పుడు ఏం చేయాలో చేసేది నేనే. ప్రిన్సీని కంటికి రెప్పలా కాపాడుకునేది నేనే.